క్రియేటివ్ కంప్యూటింగ్ పార్ట్ 1 కోర్సుకు స్వాగతం. స్క్రాచ్లో రిపీట్ లూప్ని ఉపయోగించి హెక్సగాన్ని డ్రా చేయడానికి లూపింగ్ కాన్సెప్ట్ను ఎలా ఉపయోగించాలో మనం మునుపటి వీడియోలో చూసాం. మీరు స్క్రాచ్లో లూపింగ్ కాన్సెప్ట్ని ఉపయోగించి వివిధ జియోమెట్రికల్ షేప్స్ను గీయడం ప్రాక్టీస్ చేశారని నేను ఆశిస్తున్నాను. లేకపోతే దీన్ని ప్రాక్టీస్ చేయడానికి కొంత సమయం తీసుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియోలో మనం ఒక అడుగు ముందుకు వేసి స్క్రాచ్లో ఒక అందమైన డిజైన్ను రూపొందించడానికి నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ముందుకు వెళ్లే ముందు నెస్టెడ్ లూప్ గురించి రీక్యాప్ చేద్దాం. ఒక లూప్ను మరొక లూప్లో ఉంచినప్పుడు దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ఉదాహరణకు రిపీట్ లూప్ లేదా ఫరెవర్ లూప్ను మరొక రిపీట్ లూప్ లేదా ఫరెవర్ లూప్లో ఉంచవచ్చు. ఈ వీడియోలో మనం స్క్రాచ్లో లూపింగ్ కాన్సెప్ట్ను ఉపయోగించి అలాంటి డిజైన్ను రూపొందించబోతున్నాం. మనం ముందుకు వెళ్లే ముందు మీరు స్క్రాచ్లో క్రియేట్ చేయడం నేర్చుకునే డిజైన్ను ఒకసారి చూడవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. డిజైన్ చూస్తున్నప్పుడు తదుపరి ప్రశ్నల గురించి ఆలోచించండి. ఇందులో చేర్చబడిన బేసిక్ షేప్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ డిజైన్ని రూపొందించడానికి హెక్సగాన్ మీకు సహాయపడుతుందా? స్క్రాచ్లో ఈ డిజైన్ను రూపొందించడానికి అల్గోరిథం ఏమై ఉండొచ్చు? డిజైన్ను రూపొందించడానికి నెస్టెడ్ లూప్ మీకు ఎలా సహాయపడుతుంది? దయచేసి ఈ ప్రశ్నల గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకోండి. అవును, మీరు సరిగ్గా ఊహించారు. ఈ డిజైన్లో చేర్చబడిన బేసిక్ షేప్ హెక్సగాన్. ఇది ఈ డిజైన్ను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది. మల్టిపుల్ హెక్సగాన్స్ని గీయడం ద్వారా ఈ డిజైన్ను రూపొందించవచ్చు. ఇప్పుడు స్క్రాచ్కి వెళ్లే ముందు ఈ డిజైన్కు కావాల్సిన అల్గోరిథం గురించి ఆలోచించి మీ నోట్బుక్లో రాయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు స్క్రాచ్లో ఈ డిజైన్ను రూపొందించడానికి మీరు నెస్టెడ్ లూప్ని ఎలా ఉపయోగించవచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రారంభించడానికి ప్రాజెక్ట్ కోసం మీకు నచ్చినటువంటి స్ప్రైట్ మరియు బ్యాక్డ్రాప్లను ఎంచుకోండి. ముందుగా మునుపటి వీడియోలో చర్చించిన విధంగా హెక్సగాన్ని గీయండి. బ్లాక్ ఏరియాలోని ఎక్స్టెన్షన్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడి నుండి పెన్ ఆప్షన్ని ఎంచుకోండి. ఎప్పట్లాగే వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ని కోడ్ ఏరియాలోకి తీసుకురండి. ఇప్పుడు మునుపటి డ్రాయింగ్ ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి ఎరేజ్ ఆల్ బ్లాక్ని యాడ్ చేసి దాన్ని వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ కింద కనెక్ట్ చేయండి. ఆ తర్వాత పెన్ సైజును మార్చడానికి సెట్ పెన్ సైజ్ టు బ్లాక్ని యాడ్ చేయండి. డ్రాయింగ్ ప్రారంభించడానికి పెన్ డౌన్ బ్లాక్ని యాడ్ చేసి దాన్ని సెట్ పెన్ సైజ్ టు బ్లాక్ కింద కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు మునుపటి వీడియోలో ప్రాక్టీస్ చేసినట్టు ఒక హెక్సగాన్ని గీయడానికి రిపీట్ లూప్ని ఉపయోగిద్దాం. ఇప్పుడు మోషన్ బ్లాక్కి వెళ్ళి మూవ్ 10 స్టెప్స్ బ్లాక్ని యాడ్ చేసి 10ని 50తో మార్చండి. ఆపై టర్న్ 15 డిగ్రీ క్లాక్ వైజ్ బ్లాక్ను రిపీట్ బ్లాక్కి యాడ్ చేసి 15 డిగ్రీ యాంగిల్ని 60కి మార్చండి. ఈ రెండు బ్లాక్లను రిపీట్ లూప్ లోపల ఉంచండి. ఇప్పుడు మీరు వివిధ రంగుల్లో ఉన్న మల్టిపుల్ హెక్సగాన్స్ను ఉపయోగించి డిజైన్ను రూపొందించాలనుకుంటే మీరు ప్రతిసారి పెన్ కలర్ను మార్చాలి. కాబట్టి ఇన్నర్ రిపీట్ బ్లాక్ తర్వాత చేంజ్ పెన్ కలర్ బ్లాక్ని యాడ్ చేయండి. హెక్సగాన్ స్థానాన్ని మార్చడానికి మరియు హెక్సగాన్ని గీయడం ఎక్కడ ప్రారంభించాలో సూచించడానికి టర్న్ 10 డిగ్రీస్ క్లాక్ వైజ్ బ్లాక్ను యాడ్ చేయండి. ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ పై క్లిక్ చేసి మన ప్రాజెక్ట్ అవుట్పుట్ని చూద్దాం. అరేరే, మనకు డిజైన్ కనబడడం లేదు. మీరేమనుకుంటున్నారు? కోడ్లో తప్పేమై ఉండొచ్చు? మీరు ఒక హెక్సగాన్ని వేరువేరు కలర్స్తో అనేకసార్లు గీయాలి. దానికోసం మీరు కోడ్ ఏరియాలోకి మరొక రిపీట్ బ్లాక్ను తీసుకురావాలి. కొత్త రిపీట్ లూప్ లోపల మునుపటి రిపీట్ లూప్ను అటాచ్ చేయండి మరియు కొత్త రిపీట్ బ్లాక్లో సంఖ్యను 36కు మార్చండి. కానీ మనం కొత్త రిపీట్ బ్లాక్లో సంఖ్యను 36కి ఎందుకు మార్చాలి? ఒక పూర్తి సర్కిల్ 360 డిగ్రీస్ యాంగిల్ను కలిగి ఉంటుంది. కాబట్టి ఒక హెక్సగాన్ని గీసిన ప్రతిసారి పెన్నును 10 డిగ్రీస్ కదిలిస్తే డిజైన్ ప్యాటర్న్లో మొత్తం 36 హెక్సగాన్స్ ఉంటాయి.
ఇప్పుడు ప్రాజెక్ట్ అవుట్పుట్ని చూద్దాం. ఎక్సలెంట్! మీరు మీ ఆసక్తికరమైన డిజైన్ను పొందారు. డిఫరెంట్ షేప్స్ను ఉపయోగించి అందమైన డిజైన్లను రూపొందించడానికి స్క్రాచ్లో నెస్టెడ్ లూప్ను ఎలా ఉపయోగించాలో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. సంక్లిష్టమైన డిజైన్లను చూపడం ద్వారా మీరు మీ విద్యార్థులను డిజైన్లను జాగ్రత్తగా గమనించి వాటిని రూపొందించడానికి అల్గోరిథం రాయమని అడగండి మరియు స్క్రాచ్లో లూపింగ్ కాన్సెప్ట్ని ఉపయోగించి ఈ డిజైన్లను రూపొందించడానికి వారిని ప్రోత్సహించండి. ఇది విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ మరియు క్రియేటివిటీ స్కిల్స్ను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ వీడియోలో మనం స్క్రాచ్లో నెస్టెడ్ లూప్ని ఉపయోగించి ఎలాంటి డిజైన్ అయినా రూపొందించడం నేర్చుకున్నాం. తదుపరి 30 నిమిషాల పాటు మీ ల్యాప్టాప్ లేదా మొబైల్లో స్క్రాచ్ని తెరిచి నెస్టెడ్ లూప్ని ఉపయోగించి వివిధ డిజైన్లను రూపొందించడానికి ప్రయత్నించండి. ఈ కోర్సులో చేర్చబడిన వీడియోలు సీక్వెన్సింగ్ మరియు లూపింగ్ వంటి కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ను అర్థం చేసుకోవడానికి మరియు స్క్రాచ్లో వాటి అప్లికేషన్లు నేర్చుకోవడానికి మీకు సహాయపడ్డాయని నేను ఆశిస్తున్నాను. కంప్యూటింగ్ కాన్సెప్ట్స్పై మరింత స్పష్టత పొందడానికి ఈ వీడియోలన్నిటినీ మళ్ళీ చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.